నిత్యం బగబగలాడే సూర్య భగవానుడు, ఆ తేజస్సు వెనుక ఉన్న పూర్వకథ ఏంటి? ఆకాశంలో ఉదయించే సూర్యుడు, చీకటిని తరిమి వెలుగులు నింపే సూర్యుడు, ప్రపంచంలోని సమస్త జీవరాశికి ప్రాణధారం అయినటువంటి సూర్య భగవానుడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, సూర్యుడు నిత్యం ఎందుకు ఇంతటి తేజస్సుతో భగభగలాడుతూ ఉంటాడు? ఆయనకు ఇంతటి అపారమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్య భగవానుని ఈ తేజస్సు వెనుక ఉన్న పూర్వకథ ఏంటి? దీని వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథనం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కశ్యప మహర్షి, అదితిదేవి దంపతులకు జన్మించిన ఆదిత్యుల్లో ఒకరు. అదితిదేవి సంతానమే ఆదిత్యులు. వారిలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైన దివ్యశక్తికి ప్రతీకగా భావించబడ్డారు. సూర్యుడు సాధారణ దేవత కాదు, ఆయనే ప్రత్యక్ష దైవం. ఎందుకంటే మన కళ్ళతో నేరుగా దర్శించగల దైవ స్వరూపం సూర్యుడే. ఆయన వెలుగుతోనే పగలు ఏర్పడుతుంది. ఆయన శక్తితోనే ప్రకృతిలో జీవచక్రం కొనసాగుతుంది. అందుకే మన పూర్వీకులు సూర్యుడిని కేవలం ఆకాశంలో కనిపించే అగ్నిగోళంగా కాకుండా జగత్తుకు జీవశక్తిని అందించే దేవతగా ఆరాధించారు. సూర్యుడి తేజస్సు కథ. పురాణ కథనాల్లో సూర్య భగవానుడి తేజస్సు అపారమైనదిగా వర్ణించబడుతుంది. అంతటి తేజస్సును భరించడం ఆయన భార్య సంజ్ఞాదేవికి కూడా కష్టమైందని కథనం. సూర్యుని నుంచి వెలువడే దివ్యకాంతిని తట్టుకోలేకే సంజ్ఞాదేవి తన ఛాయను సృష్టించి కొంతకాలం సూర్యుడి వద్ద ఉండేలాగా చేసి తపస్సు కోసం వెళ్ళిందని పురాణగాథ చెబుతుంది. అయితే సూర్యుడికి ఈ విషయం తెలియదు. తరువాత నిజం తెలిసిన సూర్యుడు సంజ్ఞాదేవిని తిరిగి తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడే సూర్యభగవానుడి తేజస్సుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన ఘట్టం వస్తుంది. సూర్యుడి అపారమైన తేజస్సును కొంత తగ్గించేందుకు విశ్వకర్మ సూర్యుడి తేజస్సును పరిష్కరించాడని పురాణ కథనం. అలా సూర్యుని ఆధ్యాత్మిక తేజస్సులో కొంత భాగం తగ్గినప్పటికీ ఆయనలోని దివ్యకాంతి మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. అందుకే సూర్యుడు నిత్యం బగబగలాడుతూ కనిపిస్తాడని పురాణ విశ్వాసం. రూపకంగా చెప్పాలంటే సూర్యుడు మండుతున్నాడు కాబట్టే వెలుగు రావడం కాదు, ఆయన స్వరూపమే తేజస్సు. ఆయన ఉదయిస్తే చీకటి పారిపోతుంది. ఆయన కిరణాలు భూమిని తాకితే ప్రకృతి మేల్కొంటుంది. ఆయన శక్తితోనే వర్షచక్రం, పంటలు, జీవచక్రం కొనసాగుతాయని మన పూర్వీకులు భావించారు. అందుకే సూర్య భగవానుడిని ఆరోగ్యానికి, ఆయుష్కు, శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా ఆరాధించారు. పురాణ విశ్వాసం, శాస్త్రీయ వాస్తవం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పురాణాల్లో సూర్యుడి తేజస్సును దైవిక శక్తిగా వర్ణిస్తారు. శాస్త్రీయంగా చూస్తే సూర్యుడు ఒక నక్షత్రం. దాని గర్భంలో జరిగే అనుసంయోగ చర్యల వల్లే అపారమైన శక్తి, కాంతి, వేడి విడుదలవుతాయి. అంటే పురాణాలు సూర్యుడిని దైవ తేజస్సుకు ప్రతీకగా చూశారు. శాస్త్రమైన కాంతి వెనుక ఉన్న ప్రక్రియను వివరిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కేవలం ఒక ఉదయం మొదలు కాదు, అది చీకటిపై వెలుగు విజయం. అది జీవానికి శక్తి, అది ప్రకృతికి చైతన్యం. అందుకే మన సంస్కృతిలో ఉదయ సూర్యునికి నమస్కరించడం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయకరంగా మారింది. నిత్యం బగబగలాడే ఆ సూర్య భగవానుడి తేజస్సు మన జీవితాల్లోనూ జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని నింపాలని కోరుకుందాం.